అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆంజనేయ స్వామి జయంతి రోజు ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన సింధూరం అక్షతలు, సింధూరం ఒత్తి పత్తిమాల, అలాగే సింధూరం ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా పత్తిలో విత్తనాలు తీసి పత్తిలో ఉన్న చెత్తంతా క్లీన్గా తీసుకొని ఒత్తి పత్తిమాల తయారు చేసుకోవాలి. అంటే ప్రతి దేవతామూర్తికి తయారు చేసే వస్త్రమాలను తయారు చేసుకోవాలి. ఈసారి ఆంజనేయ స్వామి జయంతి జూన్ 1 శనివారం వచ్చింది. ఆంజనేయ స్వామి జయంతిని 2 సార్లు జరుపుకుంటాము. మొదటిగా చైత్రమాసంలో జరుపుకుంటాము. ఆ తర్వాత 41 రోజుల తర్వాత వైశాఖ మాసం బహుళ దశమి రోజు జరుపుకుంటాము. ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎంతో ప్రీతికరం. ఆంజనేయ స్వామికి బొట్టు పెట్టేటప్పుడు కూడా సింధూరంతోనే పెట్టాలి, కుంకుమతో పెట్టకూడదు. ఇలా విగ్రహానికి కానీ ఫోటోకి కానీ సరిపడా ఒత్తి పత్తిమాల తయారు చేసుకొని, అంటే వస్త్రమాల తయారు చేసుకొని తర్వాత ఒత్తులు తయారు చేసుకోవాలి. ఒత్తులు తయారు చేసుకోవాలని కాదు, మార్కెట్లో దొరికిన ఒత్తులతో కూడా సింధూరం ఒత్తులు తయారు చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టం. మనం దీపం వెలిగించేటప్పుడు 2 ఒత్తులను ఒక ఒత్తిగా కలిపి వెలిగిస్తాం కనుక 10 ఒత్తులను తయారు చేసుకొని 10 ఒత్తులను కూడా 5 ఒత్తులుగా చేసుకోవాలి. ఆంజనేయ స్వామి జయంతి రోజు ఆంజనేయ స్వామికి 5 పనులు చేయడం అంటే చాలా ఇష్టమట. 1 సింధూరంతో పూజ, 2 తమలపాకుల పూజ, 3 అప్పాలమాల సమర్పించడం, 4 ప్రదక్షిణ, 5 అభిషేకం. ఇవంటే చాలా ఇష్టమట. ఒత్తులు చేసుకున్న తర్వాత కొద్దిగా సింధూరం తీసుకుని ఆ సింధూరంలో కొంచెం నువ్వుల నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె సింధూరం మిక్స్ చేసి ఈ ఒత్తి పత్తిమాలకి అలాగే ఈ ఒత్తులకు కూడా అద్దుకోవాలి. మనం సాధారణంగా ఒత్తులు చేసేటప్పుడు విభూది కానీ పాలు కానీ అద్దుకొని చేస్తాము. అలా కాకుండా ఆంజనేయ స్వామికి చేసేటప్పుడు సింధూరం అద్దుకొని చేసుకుంటే సరిపోతుంది. నీళ్ళు వేసి కూడా కలుపుకోవచ్చు సింధూరాన్ని. కాకపోతే ఒత్తులు తొందరగా వెలగవు కనుక నువ్వుల నూనె వేసి కలుపుకుంటే ఒత్తులు తొందరగా వెలుగుతాయి. ఈ సింధూరం ఒత్తి పత్తిమాల కానీ లేదంటే ఈ సింధూరం ఒత్తులు కానీ ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి పెడితే చాలా మంచిది. ముందుగానే తయారు చేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. పూజ రోజు చేసుకోవాలని ఏమీ లేదు. చైత్రమాసంలో వచ్చే హనుమంత్ జయంతిని చిన్న హనుమంత్ జయంతిని, వైశాఖ మాసంలో వచ్చే హనుమంత్ జయంతిని పెద్ద హనుమంత్ జయంతిని అంటారు. ఈ మధ్యకాలం 41 రోజులు ఉంటుంది. ఈ 41 రోజులు కూడా చాలామంది హనుమంత్ దీక్ష పడతారు. ఈ 41 రోజు కూడా ఇంట్లో గుళ్ళో కూడా పూజలు చేస్తారు. ముఖ్యంగా వాలి పూజ చేస్తారు. వాలి అంటే తోక పూజ. ఈ 41 రోజుల మధ్య కాలాన్ని ఒక మండలం అంటారట. ఈ మండల కాలంలో హనుమంత్ దీక్ష పట్టేవాళ్ళు పడుతూ ఉంటారు. అయ్యప్ప దీక్షలాగే ఈ హనుమంత్ దీక్ష కూడా. ఈ 41 రోజు కూడా ఈ ఒత్తులతో ఆంజనేయ స్వామి ముందు దీపం వెలిగించవచ్చు. అలాగే ఈ అక్షతలతో హనుమంత్ దండకం చదువుకోవడం కానీ హనుమాన్ చాలీసా చదవడం కానీ చేస్తారు. వాలాగ్రి పూజ చేయడం వల్ల హనుమంతుడి అనుగ్రహం సులువుగా పొందవచ్చట. వివిధ రకాల నైవేద్యాలు అలాగే పూజా సామాగ్రితో పూజ చేయకపోయినా హనుమంతుడికి ఎంతో ఇష్టమైన సింధూరం అక్షతలు అలాగే తమలపాకుతో పూజ చేసుకుంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం సులువుగా పొందవచ్చు. ఒత్తులకు కూడా సింధూరం అద్దుకున్న తర్వాత అదే సింధూరంలో కొన్ని బియ్యం పోసి అక్షతలుగా కలుపుకోవాలి. ఆయిల్ సరిపోతుంది, సింధూరం కావాలంటే ఇంకా కలుపుకోవచ్చు. ఈ సింధూరం అక్షతలతో రాముల వారి ముందు కూడా పూజ చేసుకోవచ్చు. ప్రతి మంగళవారం కూడా వీటితో పూజ చేసుకుంటే చాలా మంచిది. గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఈ సింధూరం అక్షతలు పట్టుకొని పూజ చేసుకోవచ్చు. హనుమంతుడికి ఈ ఆంజనేయ స్వామి జయంతి రోజు అరటి చెట్టు కింద పూజ చేస్తారట. అలా అరటి చెట్టు కింద పూజ చేయడం వల్ల 7 ఏళ్ళ నాటి శని కూడా పోతుందని చెప్తారు. ఓకే అండి, తెలుసుకున్నారు కదా ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన సింధూరం అక్షతలు అలాగే సింధూరం ఒత్తులు అలాగే సింధూరం వస్త్రమాల ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.